వర్షం తగ్గింది. సో మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. ఒక గంట సేపు వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది. ఏమో చూద్దాం, అంతా దేవుని దయ వల్ల. అండ్ ఈరోజు ఫస్ట్ వ్లాగ్లో ఏంటంటే స్క్వాడ్తో వచ్చిన. నార్మల్గా నేను ఇన్స్టాలో డ్రోన్ కావాలని మెసేజ్ పెట్టాను కదా, సో వాళ్ళు ఆ బ్రో హెల్ప్ చేస్తా అన్నారు. సో వాళ్ళు ఈ రైడ్లో జాయిన్ అవుతా అన్నారు. అండ్ మాకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎన్ఆర్బిట్ మాల్. ఇప్పుడు నేను వాళ్ళని రీచ్ అవ్వాలి వితిన్ సెకండ్స్లో. పీటీ ఉషా షెల్లిని అండ్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, నార్మల్ నువ్వు ఉరుక్కుంటూ వస్తుంటే దమ్ము వస్తుంది చెప్తుంటే. అండ్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే కేబుల్ బ్రిడ్జ్, ద ఇండియా లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇదే. అండ్ ఇది వచ్చేసి అక్కడి నుంచి అక్కడి వరకు అరౌండ్ 800 మీటర్స్ వరకు ఉంటుంది. సేమ్ ఇలాంటిది ఒకటి గుజరాత్లో ఉంది, అది 184 మీటర్స్. దానికంటే ఇది 4 times ఎక్కువ ఉంటుంది, అరౌండ్ ఒక 800 మీటర్స్ వరకు. పాప మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడదు దాటడానికి. దాని మీద నుంచి దాని మీద కాలు పెట్టు, మధ్యలో మట్టి పైన పెట్టు. వద్దు వద్దు, దాని మీద మట్టి పైన పెట్టు బ్రో. చెట్టు బ్రో అది ఉంటుందా? ఇది ఇచ్చేసి అటు రికార్డ్ చేసేసి రికార్డ్ ఇట్లా తిప్పు. అసలు ఇటు దాటడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాయి. మొత్తం ఉడకండి అమ్మా తోడే. యాక్చువల్లీ వ్యూ చూడండి ఎంత బాగుందో. వర్షం పడుతుంది, వర్షం పడకపోతే డ్రోన్ ఎగిరేసే వాళ్ళ, కాకపోతే వర్షం ఫుల్ పడుతుంది. సో దానివల్ల డ్రోన్ ఎగిరేయట్లేదు. అండ్ అంటే ఇంత దూరం వచ్చాయి కదా, ఇంత మంచి వ్యూ మిస్ అవుతా అని నేను ఇక్కడ ఎక్కువ నిల్చొని మరి మీకు వ్యూ చూపిస్తున్నాను. అండ్ ఇటు సైడ్ చెరువు ఉంది, అటు సైడ్ చెట్లు ఉన్నాయి. చూడండి. మనకి నార్మల్ ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి 13 కేబుల్స్ ఉంటాయి. ఇదే సపోర్ట్ వేస్తుంది. I'm a worker. అండ్ ఈరోజు నేను రైడ్ చేసింది మా గ్యాంగ్ ఇదే. ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్. సో దుర్గమ్మ చెరువు మోటోగర్ల్ తెలుగు బ్రిడ్జ్ మీద అటు యూటర్న్ తీసుకోవాలా, మళ్ళీ అటు నుంచి రావాలి. मैं हैदराबाद से सॉरी कुकटपल्ली నుంచి
नहीं नॉर्मल वॉकिंग कर रहे हैं ना इधर। 5 मिनट में ब्लॉग खत्म करने जाते हैं। हमारा को एक यूट्यूब चैनल है, 5 मिनट बराबर है, बट बिना विदाउट परमिशन कुछ नहीं करते। एक्चुअली यहाँ तक ये पिलर है ना, वहाँ तक जाके वापस आएंगे। कुछ भी अभी अलाउ ही नहीं है इसके अंदर आने के। सुबह अंकल पूरा ठीक है, वो बात छोड़ दो, 5 मिनट का बात है। अभी आप जो कुछ करना है उधर से ही करते या ओके, ये पिलर है ना, यहाँ तक जाके एक वीडियो क्लोज करेंगे। यहीं से जाएंगे 1 मिनट वहाँ तक चले। जस्ट 5 मिनट। 5 मिनट से। हाँ 5 मिनट में खत्म करेंगे। थैंक यू फॉर योर परमिशन। आपका नाम क्या है? आपका नाम बोलेंगे कौन? आपका नाम बताओ, मैं यूट्यूब में बता दूँ। కాదు వాడు ఎక్కడి నుంచి వచ్చినాడు, వాడికి దిగులేవో రాని నాకు అర్థం కాదు. అసలు ఇక్కడి వరకు అంటే నార్మల్ అక్కడి వరకే అలో చేస్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడి వరకు లోపలికి అలో చేయట్లేదు. నార్మల్గా ఇటు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే అక్కడ ఎవ్వరు లేరు. అసలు పర్మిషన్ తీసుకుందాం అనుకుంటే అతి కష్టం పైన నేను 5 మినిట్స్ టైం అడిగాం ఇక్కడి వరకు బ్లాగ్ తీసుకుంటామని. విత్ ఇన్ 5 మినిట్స్లో బ్లాగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోమని చెప్పారు. అండ్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ నాకు కాలేదు కంప్లీట్లా ఫుల్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వాళ్ళు అలో చేయట్లేదు ఇటు వరకు. ఇన్ కేస్ మనం ఇటు అంటే నార్మల్ ఇటు రావాలంటే కింద పర్మిషన్ తీసుకోవాలంటే కింద ఎవరు లేరు ప్రజెంట్ పర్మిషన్ తీసుకున్నాం అనుకుంటే. అండ్ మార్నింగ్ వచ్చినప్పుడు చాలామంది జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఇటు. సో మేము నార్మల్గా వాళ్ళు జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి నార్మల్ ఎలా చేస్తున్నారని మేము అక్కడ వర్షం పడుతుంటే అక్కడ కూర్చున్నాం. వర్షం ఆగినాక ఇటు వస్తే వాళ్ళు చెప్తున్నారు అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారని. సో మీకు 5 మినిట్స్ టైం అడిగితే ఓకే అన్నారు. 5 మినిట్స్లో మేము బ్లాగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. పాపం మాకు 5 మినిట్సే టైం ఇచ్చారు. ఫాస్ట్గా వీళ్ళు డ్రోన్ కూడా సెట్ చేస్తున్నారు. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడు బ్రో. అది ఎగరాలని కోరుకుంటున్నాం, అది ఎగరాలి. ఇటు వర్షం, అటు డ్రోన్, అటు 5 మినిట్స్ టైం ఫిక్స్ అయినాయి. ఇప్పుడు దీంట్లో ఏది గెలుస్తుందో చూడాలి. 5 మినిట్స్ టైం ఉంది, ఆడ వచ్చి మొత్తుకుంటాడు మళ్ళీ. ఇది పోతే మా అమ్మ 4 గాజులు. డ్రోన్ ఇక్కడే పోయింది ఎక్కువ గాలి రావడం వల్ల. సో ఆల్రెడీ దాని గురించి చెప్పినాం మేము. రాజన్నది డ్రోన్ పోయింది అని చెప్పి. వింగ్స్ తిరిగే అంత వరకు ఏం కాదు, ఎందుకంటే రొటేషన్లో ఇక్కడ ఎవరి గోలా వాడిదే ఉంది. లో ఖాళీ ఉండదంటే మేము ముగ్గురు వాళ్ళు ముగ్గురు కొంచెం కష్టపడుతున్నారు ఎగరేయాలని. మేము ఫోటోలు ఎట్లా దిగాలని ఆలోచిస్తుంటే వాళ్ళు డ్రోన్ ఎలా ఎగరేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇది మొత్తానికి ఏంటంటే మా చేతిలో ఉన్నది మాత్రం 5 మినిట్స్. 5 మినిట్స్ ఇంకా అయిపోతలేవు అవి. ఆ 5 మినిట్స్ డ్రోన్ ఎగిరింది. డ్రోన్ ఈస్ ఫ్లైయింగ్. కాలికి ఏ బ్యాచ్ అటు నుంచి వస్తుంది, ఏ టైంలో అయినా అటాక్ చేయొచ్చు, ఏ టైంలో అయినా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపేయచ్చు. మేబీ ఇక్కడ చాలా మంది వచ్చినట్టున్నారు విజిట్ చేయడానికి. కాకపోతే మేము కూర్చున్నంతసేపు ఎవ్వరు కూర్చోలే. ఇక్కడ కూర్చొని కూడా మేము ఎగ్జాక్ట్ 5 మినిట్స్ అవుతుంది కదా, 5 మినిట్స్ కంటే ఎక్కువనే అవుతుంది. కాకపోతే అక్కడ ఇచ్చింది 5 మినిట్స్ టైం. 5 మినిట్స్ టైం ఇచ్చాడు, వెళ్ళిపోయిండు. సక్సెస్ఫుల్గా మా డ్రోన్ ఎగురుతుంది. దాన్ని ఏం కాకుండా చూసుకోవాలి మా బాధ్యత.
we can Sir, take one this shot. road with One danger. shot with you. No. Okay. You're not allowed because కెమెరా యాంగిల్ అట్లా అని మీరే తీసుకురా. అరే కిందకుండా కిందకి ఉండదు కదరా. నడుచుకుంటూ పోయేటప్పుడు స్టార్ట్ అంట. సో థ్యాంక్స్ ఫర్ అలా. ఓకే బాయ్ బాయ్. అక్కడ కాళ్ళు నొప్పులేస్తుంది. బాయ్ బ్రో. బాయ్ బాయ్. గోపురం అయితే చాలా హ్యాంగ్ అయింది మధ్యలో. అది వస్తుంటే అది రికార్డ్ అయిందో కాలేదో అసలు రూమ్కి పోయాక చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ఫుల్ టెన్షన్ ఉండే. ఎందుకంటే ఇది నా ఫస్ట్ గ్రూప్ రైడ్ కదా, తెలియని స్ట్రేంజర్స్తో ఎలా ట్రావెల్ చేయాలని. కాకపోతే వితిన్ 30 minutesలో వాళ్ళు చాలా ఫ్రెండ్లీ అయ్యారు. అసలు గ్రూప్ రైడ్స్ ఉన్న మజానే అది వేరే కదా, చాలా ఎంజాయ్ చేయొచ్చు గ్రూప్ రైడ్స్లో. కాకపోతే నేను ఫేస్ రివీల్ చేయట్లే కదా, దానివల్ల నాకు గ్రూప్ రైడ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. లేకపోతే నేను ఖచ్చితంగా గ్రూప్ రైడ్ చేసేదాన్ని. యాక్చువల్లీ ఇన్స్టాలో నన్ను చాలామంది అడుగుతున్నారు గ్రూప్ రైడ్ చేద్దాం అని. కాకపోతే నా ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల నేను గ్రూప్ రైడ్ చేయలేకపోతున్నా. సో ప్లీజ్ ఏం అనుకోకండి. ఒక 3-4 months తర్వాత నేను ఖచ్చితంగా ఎవరైతే నాతో గ్రూప్ రైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నేను గ్రూప్ రైడ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, సో నేను అందుకే గ్రూప్ రైడ్ ఎక్కువ చేయట్లేను. కాకపోతే ఒక 3-4 months తర్వాత నేను ఖచ్చితంగా అందరితో, నాతో ఎవరైతే గ్రూప్ రైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నేను ఖచ్చితంగా గ్రూప్ రైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.